ప్రభునందు దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా వినాలని దేవుని సేవకునిగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకు అంటే దేవుని పిల్లలారా, ఈరోజు నేను దేవుని ఆరాధించే పరిశుద్ధమైనటువంటి దినము, ప్రత్యేకమైన దినము. ప్రతి వారము ఆరాధించవలసిన వారమై ఉన్నాం దేవుని మందిరంలో. ప్రతిరోజు మన స్వగృహాలలో ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అంతేకాకుండా దేవుని యొక్క ఉద్దేశము నెరవేరినట్లు నిత్యము ప్రతి ఒక్క మనిషి బ్రతకవలసిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశమును కాదని చనిపోతున్నాడు ప్రతి ఒక్క మనిషి కూడా. అందుకు దేవాతి దేవుడు ఒక మనిషిగా వచ్చి మనుషులకు ఒక విందు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ విందు ఏ విందు అంటే సంస్కారపు విందు అంటాము. అయితే సంస్కారపు విందు అనగా వివరణ చాలా అవసరమైనది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అంటారు, ప్రతి నెల మన సంఘములో సంస్కారపు ఆరాధన కదా, సంస్కారపు విందు కదా అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ప్రతి నెల 2వ వారము చాలామంది ఖచ్చితంగా వెళ్ళాలని నెలంతా సిద్ధపడి వచ్చేవారుగా ఉంటారు. కొంతమందికి అయితే ఆ టేస్ట్ తెలియదు, అంటే ఆ రుచి తెలియదు. అందుకే సంస్కారమన్నా కూడా రాకుండా ఉంటారు, సంస్కారపు విందన్నా కూడా రాకుండా ఉంటారు. అదే మన పల్లెలో చాలా పొట్టేళ్ళు కోసి విందు చేస్తూ ఉన్నారంటే ఆ విందును గురించి సులభంగా అర్థమవుతుంది కాబట్టి అందరూ వెళతారు. కానీ ప్రభువు యొక్క సంస్కారపు విందు యొక్క అర్థము తెలియదు కనుక చాలామంది రాకుండా ఉంటారు. తెలిసిన వారు నెలంతా సిద్ధపడి వచ్చేవారుగా ఉంటారు. అయితే ఈరోజు దేవుడు ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే సంస్కారపు యొక్క విందు అర్థాన్ని తెలుసుకొని నెలంతా సిద్ధపడి 2వ వారము చర్చిలో జరిగే సంస్కారపు విందు కొరకు సిద్ధపడి రావాలని దేవుడు ఆశపడి సంస్కారపు విందు యొక్క వివరణ ఈరోజు ప్రభువు వివరించమన్నాడు. తెల్లవారుజామున ధ్యానంలో ఉన్నప్పుడు ఆ వివరణ ఈరోజు మీకు వివరిస్తున్నాను. కనుక జాగ్రత్తగా వినాలా, అజాగ్రత్తగా వినాలా? వినాలి కదా. అర్థమైన వారు చెప్పండి. జాగ్రత్తగా వినాలి. మంచిది దేవుని పిల్లలారా, ఈరోజు సంస్కారపు విందు యొక్క వివరణ అనే పేరుతో మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తాను. జాగ్రత్తగా వినండి. ముందుగా దేవుడు మన కోసము నాకు దేవుడు తెలియపరిచిన విషయాలు ఇవి. అందులో 2 భాగాలుగా మీకు వివరిస్తాను విందును గురించి. ఒకటి విందు, రెండో భాగము సంస్కారము.
అనే పేర్ల గురించి వివరిస్తాను. మొట్టమొదటగా విందును గురించి వివరిస్తాను. మొదటి భాగంగా విందు, 2 రకాల విందు. ఈ 2 రకాల విందును గురించి ప్రతి ఒక్కరము తెలుసుకున్న వారమై ఉండాలని నేను మళ్ళా మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఎందుకంటే దేవుని పిల్లలారా, ఎవరైనా చనిపోయి చచ్చి బ్రతుకుతున్న మానవులు, ఎవరు చచ్చి బ్రతుకుతున్న మానవులు ఎవరు? వాళ్ళు భూలోకములో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చచ్చి బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తును గురించి, ఆయన శరీరక్తాల గురించి తెలియని ప్రతి ఒక్కరు కూడా సచ్చి జీవిస్తున్నారు. సచ్చి జీవిస్తూ కొన్ని రోజులకు చచ్చిపోతున్నారు. ఆ తర్వాత ఏమవుతుందో వారికి తెలియదు. ఒకప్పుడు మనకు కూడా తెలిసేది కాదు. వారు చేసే విందు, ఆ విందు తిని ప్రతి ఒక్కరము కూడా ఒక్కరోజు చచ్చిపోవాల్సిందే. అయినా కొన్ని రోజులు ఈ లోకంలో బ్రతకడానికి ఆ విందు అవసరమే ప్రతి ఒక్కరికి కూడా. యేసయ్య రక్తాలు తినే వారికి కూడా కొన్ని రోజులు బ్రతకడానికి ఆ యొక్క విందు అవసరమే, ఆ యొక్క ఆహారం. అట్లా అని మీరు తినకుండా చాలిచ్చారు. అది కొన్ని రోజులు తినడానికి ఆ విందు. అదేవిధంగా నిత్యము బ్రతకడానికి, పాపము చేత అపరాధము చేత చచ్చి బ్రతుకుతూ చనిపోతున్న మానవులైన వారిని నిత్యము చావు లేకుండా చంపేస్తున్న పాపము లేకుండా చేయుట కొరకు ఈ లోకానికి వచ్చి దేవాది దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక విందు ఏర్పాటు చేసినాడు. ఆ విందును గురించే మనము ఈరోజు విన్నాము. ఆ విందును గురించే 3 వాక్యాలు మనము చదువుకొని ఉన్నాం. ఆ విందు ఏం చేస్తుందంటే దేవుని పిల్లారా, నిత్య జీవాన్ని ఇస్తుంది, నిత్య మరణం లేకుండా చేస్తుంది, నిత్య నరకం లేకుండా చేస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది, చావే లేకుండా చేసి నిత్యము జీవింపజేస్తుంది. అదే యేసుక్రీస్తు యొక్క శరీరము, రక్తము. అర్థమైంది కదా? అయితే కొన్ని దినాలు బ్రతకడానికి 3 పూటల ఆహారమును ఎలాగ తింటూ ఉన్నామో, అదేవిధంగా నిత్యము నరకములో కాలకుండా నిత్య మరణము లేకుండా నిత్య జీవము పొందడము కోసము యేసయ్య శరీరము, రక్తము గుడక తిని త్రాగాలి ప్రతి ఒక్కరు గుడక. ఎవరైనా సరే నిత్య మరణము నాకొద్దు, నిత్య నరకము నాకొద్దు, నిత్య జీవము నాకు కావాలా, నిత్యము ఉండే మోక్ష రాజ్యము నాకు కావాలా అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని తెలియని వారు కూడా ఆ నిత్య జీవము కోసము యేసయ్య శరీర రక్తము తిని ప్రతి ఒక్కరూ తాగవలసిన అవసరము ఎంతైనా ఉందని మీకు తెలియపరుస్తున్నాను. మంచిది దేవుని పిల్లలారా, మరి ప్రతి ఒక్కరికి కూడా ఆశపడిన వారికి ప్రభువు యొక్క శరీర రక్తము ప్రతి 2వ వారము ప్రతి నెలకు ఒకసారి ఇక్కడ ఇవ్వబడతా ఉంది. ఇది విందును గురించి 2 విషయాలు మీకు తెలియపరచడం జరిగింది. 2 రకాల విందును గురించి. ఇప్పుడు ఏం చేయాలా? మీరే నిర్ణయించుకోవాలా. కొన్ని రోజులు బ్రతికి సత్యంగా ఏమవుతామో తెలియకుండా బ్రతకడానికి, కొన్ని రోజులు తిని చనిపోయే
ఆహారమే చాలనుకుంటే అది మీ ఇష్టం. లేదు, దానికంటే ముఖ్యంగా ఎప్పటికీ నిత్యము మరణము లేకుండా, నరకము లేకుండా, మోక్ష రాజ్యములో నిత్యము దేవునితో సమానంగా ఎప్పటికీ బ్రతకాలనుకుంటే ప్రభువు యొక్క శరీర రక్తము తిని త్రాగవలసిన అవసరము ఎంతైనా ఉందని మీకు తెలియపరుస్తున్నాను. మరి మీరు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పే వంతు నాది, వినే వంతు మీది. చెప్పుతున్నాను, మీరు వింటున్నారు. ఇప్పుడు చేయవలసిన, ఆశపడి ఆశ తీర్చుకోవలసిన బాధ్యత కూడా నా బాధ్యత అయిపోయింది, చెప్పే బాధ్యత. మరి నిర్ణయం అనేది మీరు ఆశపడి ప్రభు యొక్క రక్తాలు తినాలి, త్రాగాలి. నిత్య మనం పొందకూడదు, నిత్య నరకంలో కాలకూడదు, అది భయంకరమైనది. నిత్యము దేవుని రాజ్యములో నేను నిరంతరము బ్రతకాలి. గొప్ప విషయం కదా ఇది. ఇది చాలా అవసరం కదా ఎవరికైనా. అంటారా కాదంటారా? నేను నిత్యము బ్రతకాలి, ఇది తినకుండా రేపు చనిపోతే నేను నరకము తప్పించుకోలేను కదా, మరణము తప్పించుకోలేను కదా, నిత్య జీవం పొందలేను కదా, మోక్ష రాజ్యానికి వెళ్ళలేను కదా అని మీరు మీ అంతటా మీరు ఇప్పుడు తెలుసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలి. మరి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక అపజయం అడ్డపడతా ఉంటుంది. ఏ అపజయము? శత్రు బాధ. ఏ బాధ? శత్రు బాధ. మనమంటే వాళ్ళకు ప్రేమే, కానీ కూడా శత్రువులాగా ప్రవర్తిస్తారు. ఎందుకు? వాళ్ళకు తెలియక పాపం. నిత్య జీవము కోసము నీవు ఈరోజు ప్రభు యొక్క శరీరక్తాలు తిని త్రాగాలని ఆశపడిన తర్వాత ఆశ తీర్చుకోవడానికి సంస్కారాన్ని పాటించినప్పుడు, ఆ సంస్కారం అంతా చూసినప్పుడు తెలియని వారు ఏమవుతారు? మనమంటే ప్రేమే, కానీ వారికి అయితే శత్రువులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకు తెలియదు, కానీ మీరు కూడా తెలియనట్లుగా ఉండకూడదు. నేను తెలుసుకొని మీకు చెబుతున్నమాట. అలాగా ప్రవర్తించేది వారు కాదు. నిత్యము దేవునితో బ్రతికి నిత్యము నిత్య జీవము దేవరాజ్యములో ఉంటారని తెలుసుకున్న సాతాను ఆదిమాల చేత పాపం చేయించినాడు. ఆ పాపం పోతుంది, నిత్య జీవం పొందుతారని ఈరోజు యేసు శరీరక్తాలు తిని త్రాగితే నిత్య మోక్షంలో ఉంటారని సరిపోని సైతాన్ అనేవాడు వారిలో నుంచి మనకు శత్రువు అలాగా వాని పని జరిగిస్తూ ఉంటాడు. పాపం మన కుటుంబీకులైనా, వీధి వారైనా, ఊరి వారైనా, బంధువులైనా, స్నేహితులైనా వారికి తెలియక అలాగా చేస్తారు, కానీ చేసేది వారు కాదు. ఎవరు చెప్పండి? శత్రువైన సాతానుడు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకు? మీరు ఈరోజు తెలుసుకుని ఆశపడేది నిత్యరాజ్యం, నిత్య జీవము చాలా విలువైనది. ఇది ఎవరూ ఇవ్వలేనిది, ఎలాగైనా పొందలేనిది. గనుక ఊరివారైనా, గ్రామస్తులైనా, బంధువులైనా చాలా దీనికి ఆటంకం చేస్తూ ఉంటారు. అందుకే అయ్యగారు పాడుతా పాట ఒకటి ఉంటుంది. ఏమిటిది అది? అందరికీ తెలిసిన పాటే. మంచి పని చేయాలంటే మాటి మాటికి ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయ్యగారు పాట. ఇందుకు మించిన మంచి పని ఏది లేదు. నిత్య జీవానికి మించిన మంచి పని, ప్రభువు యొక్క శరీరక్తాలు తిని త్రాగేదానికంటే మించిన మంచి పని ఈ లోకంలో ఏది లేదు. ఇంతకంటే గొప్ప పని ఏది లేదు. కనుక మాటికి ఆటంకాలు ఎలాగొస్తాయంటే సైతాన్ అనేవాడు మన యొక్క బంధువుల్లో, స్నేహితుల్లో, భర్తలో చేరుకొని, బిడ్డల్లో చేరుకొని, భార్యను బిడ్డను ఇబ్బంది పెడుతూ, ఆ తల్లిదండ్రులు చేరుకొని బిడ్డలు ఇబ్బంది పెడుతూ, భార్యలో చేరుకొని భారతను ఇబ్బంది పెడుతూ నిత్య జీవములకే యేసయ్య శరీరక్తము తిని త్రాగడానికి అభ్యంతరపరుస్తూ ఉంటారు. కనుక మీరు నిర్ణయించుకొని తిని త్రాగేవారుగా ఉండాలని ఆశపడి దాని కొరకు అవసరం ఎంతైనా చెప్పి
మీరు తెలుసుకొని అది మీకు మీ కుటుంబాలకు ఎంతైనా అవసరం ఉందని తెలుసుకొని మరి తిని త్రాగేవారుగా ఉండాలని తెలియపరుస్తున్నాను. ఇంకా రెండవ భాగంగా సంస్కారం అనే మాటను కూడా మనము ధ్యానం చేయాలి. అందరి గురించి వివరణిస్తాను, జాగ్రత్తగా వినండి, క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో. సంస్కారపు విందు అనగా సంస్కారం అనగా ప్రభువు యొక్క శరీరక్తాలు తినే పద్ధతి. సంస్కారం అనగా తినే పద్ధతి. ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్క విధంగా మరి శరీర సంబంధమైన ఆహారం తినే పద్ధతిని పాటిస్తూ ఉంటారు. అవునంటారా కాదంటారా? ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతిని, ఒక్కొక్క సంస్కారంను పాటిస్తూ ఉంటారు తినే ముందు. అవునంటారా కాదంటారా? అలాగే మన భారతదేశంలో కూడా అదే పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా యూదా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఈదుల యొక్క ఆచరణ, అదే ఆ పద్ధతి ఏమిటంటే, సంతకు పొయ్యి వచ్చినా కూడా కాలు కడుక్కోకుండా లోపలికి వెళ్ళరు, భోజనం చేయరు వాళ్ళు. సంతకు పొయ్యి వచ్చినా కాలు కడుక్కోకుండా లోపలికి వెళ్ళరు, భోజనం కూడా చేయరు. వారి యొక్క సంస్కారం. అలాగే మన భారతదేశంలో కూడా ఇది చాలా వరకు పాటిస్తూనే ఉంటాం. కొందరు తెలియక ఏదో తినేస్తా చేస్తూ ఉంటారు. కానీ ఇంకా చెప్పాలంటే సైన్స్ ప్రకారంగా కూడా కాళ్ళు కడుక్కోకపోయినా చేతులు కడుక్కుంటూ ఉంటారు. ఎందుకు? తినేది చేతితో కనుక ఈ చేతికి క్రిములు ఉంటాయని, రోగాలు వస్తాయని చేతులు శుభ్రంగా కడుక్కొని తింటూ ఉంటారు సైన్స్ ప్రకారంగా. అయితే మన యొక్క భారతదేశ నాగరికత ప్రకారంగా కూడా బయట ఎక్కడైనా వెళ్ళి వస్తే కాలు కడుక్కోకుండా లోపలికి రాకుండా పాటిస్తూ ఉంటారు ఈ పద్ధతి. దీనే సంస్కారము అంటారు. ఇంకా ఒక ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను. ఒక వ్యక్తి గురించి విన్నాను. ఒక వ్యక్తి వివాహం చేసుకునే కొరకు ఒక ఊరికి, ఒక ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళినాడంట. అది మా సొంత నియోజకవర్గంలో, మా సొంత మండల తాలూకాలో. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆ పెళ్లి కుమార్తెని చూసి, ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఖచ్చితంగా వివాహం చేసుకుంటాను అన్నాడంట. మా నిద్ర వస్తుందా? ఏమన్నాడంట? ఈ అమ్మాయి నాకు నచ్చింది, నేను ఖచ్చితంగా చేసుకుంటానని జతవారితో అన్నాడంట. ఆ తర్వాత ఏదో మాట్లాడినారు. మాటలైన తర్వాత భోజనానికి కూర్చున్నారు. ఆ భోజనం చేసేసినాడు. తర్వాత అంటున్నాడంట, నాకు ఈ సంబంధం వద్దు అంటున్నాడంట. మొదటేమో ఈ అమ్మాయిని నేను చేసుకుంటానన్నాడు. భోజనమైన తర్వాత ఈ అమ్మాయి నాకు వద్దు అంటున్నాడంట. అదేంటిరా, వస్తానే అమ్మాయిని చూసి అమ్మాయి కావాలన్నావు, ఇప్పుడు చూస్తే సంబంధం నాకు వద్దంటున్నావు, కారణం ఏమని అడిగితే ఆయన కారణము చెప్పినాడంట. తెలివి ఉన్నోడైతే, సంస్కారం ఉన్నోడైతే, ఈ కుటుంబం సంస్కారం ఉన్న కుటుంబం అయితే భోజనం చేసేటప్పుడు కుడి చేత్తో మనం భోజనం చేస్తాం కదా, నీళ్ళు ఏ చేతి కలపెట్టాలా? ఎడం చేతి కలపెట్టలేదు, కుడి చేతి కలపెట్టారు. నేను ఎంత కష్టపడినా తెలుసా ఇట్లా తీసుకోవడానికి? నేనంటే అడ్జస్ట్ చేసుకుంటా. రేపు నా స్నేహితులు రావచ్చు ఈ కుటుంబానికి, నా బంధువులు రావచ్చు ఈ కుటుంబానికి. ఇలాగే చేస్తే నాకు ఈ సంస్కారాన్ని బట్టి నాకు విలువ ఉండదు కదా, గౌరవం ఉండదు కదా అన్నాడంట. అందుకే వద్దంటే వద్దు అన్నాడంట. నేను కూడా 89వ సంవత్సరంలో ప్రభావల్సి వెళ్ళిన ఒక ఊరికి.
పక్కన గ్రామాలకి అనుకో, పక్కన మండలాలకు. ఆ రోజు వాళ్ళ జాతర, వాళ్ళ ఊర్లో. మేము జాతరకి వెళ్ళినట్లు అట్లా ఆ అమ్మాయిని చూసినట్లు ఉంటుందని చెప్పి వెళ్ళాము. ఏదో వాళ్ళు గౌరవం చేసినారు పాపం, నాకైతే నచ్చింది. అయితే వచ్చిన తర్వాత చాలా రోజులు, ఏమయ్యా పెద్ద మనిషిని పిలిచిపోయిన, పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఏమయ్యా వాళ్ళకి ఏం చెప్పకపోతేనే ఎట్లా ఏమంటే, ఏమరా నువ్వేం పడిపోయినట్టు ఉండవు కదరా, ఆ బిడ్డ అందాన్ని చూసి అయితే ఒకడు గమనించినావా అన్నాడు. ఏదో తెలియదు మామ అన్న. వాళ్ళకి అసలు సంస్కారం తెలుసంట్రా. పోయినాము ఏదో అంత మన మొక్కాన్ని అన్నం వేసినారు, ఏమన్నా గౌరవించినారా, ఏమన్నా ఏమన్నా పద్ధతా, అట్టా కుటుంబంలో పెళ్లి చేసుకుంటే నీకు విలువ ఉంటుందా అన్నాడు. ఇంకా పెద్ద మనిషి అయిన తర్వాత నేను కూడా అలాగనే ఇష్టం ఉన్నా కూడా కాదనుకొని గమనైపోయినా. కానీ దేవుని చిత్తం ఏదో ఉండి జరిగిందిలేండి, నేను కాదన్ను. కానీ ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే సంస్కారం అనేది చూస్తారు ప్రతి ఒక్కరు కూడా. అర్థమైంది కదా. అలాగనే ఆయన రక్తముతో సంపాదించిన యేసుక్రీస్తు దేవుని యొక్క రక్తముతో సంపాదించిన సంఘము కూడా సంస్కారము కలిగి ఆయన కసరక్తాన్ని తినాలని యేసుక్రీస్తు ప్రభువారు కూడా సంస్కారాన్ని చేసి పాటించి, సంఘము కూడా అలాంటి సంస్కారం కలిగి ఉండాలని చాలా విషయాలు దేవుడు మనకు నేర్పి ఉన్నాడు. ఆ నేర్పిన విషయాల్లో 2 విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను. 1 స్నానము, 2 పాదశుద్ధి. 1 స్నానము, 2 పాదశుద్ధి. ఎందుకంటే దేవుని పిల్లలారా, ఈరోజు కూడా చాలామంది స్నానము చేయకుండా టిఫిన్ తినరు, భోజనం తినరు. ఉదయాన్ని ఏదైనా కానీ టిఫిన్ తినరు, స్నానం చేస్తే తింటారు. ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని భోజనం చేయరు. అర్థమైంది కదా. అవునంటారా కాదంటారా? ఈ విధంగా యేసు ప్రభువారు కూడా ఏమన్నాడంటే, స్నానము చేయమన్నాడు. స్నానము చేసిన తర్వాత భోజన సమయంలో కాళ్ళు కడుక్కొని తినమన్నాడు. ప్రభు యొక్క సంస్కారపు విందు గుడక, ప్రభు యొక్క విందు గుడక, కసరక్తాల గుడక. అర్థమైంది కదా. బ్రతికి ఉన్నట్లే శిష్యులైన వారిని 12 మందిని 12 సింహాసనాల్లో కూర్చొని కుర్చీలో కూర్చోబెట్టి 12 మందికి కూడా పల్లెము తీసుకొని పల్లెములో పాదాలు పెట్టి చెమ్ముతో నీళ్లు పోసి పాదాలు కడిగి తువాలతో తూచినాడు. ఈ కడుగుట అనే మాట గురించి ఈ సంవత్సరము మొదటి దినమనే మీ పాదాలు కడిగి మీకు వివరించి పాదశుద్ధి గురించి మీకు ప్రభు యొక్క రక్తాలు ఇవ్వడం జరిగింది సంఘానికి. నూతన సంవత్సరం, నూతన దినం, నూతన సమయంలో పాత సంవత్సరం పాదాలు కడిగి నూతనైన వారిగా ప్రవేశపెట్టి వాక్యముతో శుద్ధి చేసి పాదాల నీళ్ళతో శుద్ధి చేసి తుడిచి కొత్త సంవత్సరంలో కొత్త సమయంలోనే మీకు ప్రభు యొక్క రక్తం అనేది మీకు ఇవ్వబడింది. కనుక ఈరోజు స్నానాన్ని గురించి తెలియపరుస్తున్నాను మీకు. స్నానము అనగా, స్నానమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. రక్షణ అను స్థిర స్నానము చేయుడి అని. మరి రక్షణ అనే స్థిర స్నానము అనగా మార్కు సువార్తలో మనము చూసినట్లయితే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడం ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో స్నానం అనగా నమ్మి బాప్తిసం పొందాలి, అప్పుడు మీకు రక్షణ కలుగుతుంది అని అర్థము.
నరకానికి వెళ్ళకుండా మరణించకుండా, మరణించిన నరకానికి వెళ్ళకుండా మోక్షానికి వెళ్ళాలి, నిత్య జీవం పొందాలంటే ఏం కావాలి? స్నానము చేయాలి. స్నానం అనగా నమ్మి బాప్తిస్మం పొందాలి, అప్పుడు రక్షణ కలుగుతుంది. గనుక ఈ రక్షణ అనగా అదే నిత్య జీవం, పరలోక రాజ్యం చేరతారన్న విశ్వాసమే రక్షణ. అర్థమైంది కదా? మరి ఈ యొక్క నిత్య జీవం మనం పొందాలంటే స్నానము చేయాలి అనగా నమ్మి బాప్తిస్మం పొందాలి. ఏం చేయాలి? నమ్మి బాప్తిస్మము పొందాలి. దేవుని పిల్లారా, ఇందులో కూడా మీకు అంతా వివరించను, కానీ ఒక్క మాటను గురించి ఒక 7 విషయాలు మీకు వివరిస్తా. ఆ 7 విధాల మనం నమ్మాలి. అదేంటంటే నమ్మడం. ఏమని నమ్మాలి? 7 మాటలు 7 నిమిషాలు చెప్పేస్తా. ఒకటిగా మనము చూస్తే ఏ నరకము వద్దని, ఏ మరణము వద్దని, నిత్య జీవము కావాలని, నిత్య మోక్షరాజ్యము కావాలని మనం ప్రభు యొక్క శరక్తాలు తిని త్రాగుతున్నామో ఆ నరకము, ఆ నిత్య జీవము ఉండాదని నమ్మాలి. ఉండాదని నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మినారా? నరకము ఉంది, మోక్షం ఉంది, నరకములో అగ్ని ఉంది, మోక్షములో నిత్య జీవం ఉంది అని నమ్మినారా? తెలుసా మీకు? ఈ ఉదయం నమ్మండి. తెలుసా రాంబాబు? నరకం ఉందని, మోక్షం ఉందని, నరకంలో అగ్ని ఉందని, మోక్షంలో నిత్య జీవం ఉందని, మరణమే లేదని అని చిరక్తాలు తిని త్రాగిన వారు నిత్య జీవం పొందుతారని తెలుసా? తెలుసా మీకు? తెలిస్తే కదా నమ్మాలంటే. ఇప్పుడు తెలుసుకున్నారా? ఇంతవరకు తెలియదేమో. ఇప్పుడన్నా తెలుసుకున్నారా లేదా? రాంబాబు తెలుసుకున్నావా? ఏమని నమ్మాలా? ఒకటి చెప్పాలి. ఏమని నమ్మాలా? బోమక్క ఏమని నమ్మాలమ్మా? 7 గంటల మొట్టమొదటిగా చెప్పండి. పాస్టమ్మ చెబుతుంది ఇప్పుడు. ఏమని నమ్మాలమ్మా? ఇది మన బతుకులు. చెప్పండి అమ్మా. రమణమ్మ చెబుతుంది. ఏమని నమ్మాలా? గట్టిగా చెప్పండి అమ్మా, చిగ్గు వచ్చాడుగా. నరకము ఉంది, పరలోకం ఉంది. చెప్పండి. నరకం ఉంది, పరలోకం ఉంది. నరకములో నిత్య అగ్ని ఉంది, పరలోకములో నిత్య జీవం ఉంది. ఈ వద్దన తెలుసుకున్నారా లేదా? నమ్మాలా వద్దా? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మహారాజుకి. మరి ఈ నమ్మకం నమ్మి బాప్తిస్మం పొందాలి. చాలామంది ఈ రోజుల్లో ఈ నమ్మకం లేదు. రోగం బాగైతుంది, నమ్మకపోతే బాప్తిస్మం పొందకపోతే రోగం మళ్ళా వస్తుందేమని పొందుతూ ఉంటారు. నువ్వు పొందినా వస్తుంది, పొందకైనా వస్తుంది. పొందిన తర్వాత ఇంకా ఎక్కువ వస్తుంది. జాగ్రత్త. తెలియక నమ్మితే, తెలిసి నమ్మితే పోయిన రోగం మళ్ళా రాదు. తెలియక నమ్మితే ఎక్కువ వస్తుంది. తెలియక నమ్మద్దు, తెలుసుకొని నమ్మండి. నమ్మి బాప్తిస్మం పొందండి. ఏముంది చెప్పండి ఒకటిగా? నరకం ఉంది, పరలోకం ఉంది. చెప్పాలి. నరకములో ఏముంది? పరలోకములో ఏముంది? అందరూ చెప్పాలి. నరకములో ఏముంది? పరలోకములో ఏముంది? ఇప్పుడు నరకం కావాలా, పరలోకం కావాలా? పరలోకం కంటే ఏం చేయాలా? యేసయ్య శరీర రక్తము తినాలా. తినాలంటే నమ్మి బాప్తిస్మం పొందాలా. నాకు నరకం వద్దని, మోక్షం కావాలని. 2. దేవుని పిల్లరా బాగా గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క నరకాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనంలోను 13, 14 వచనాల్లో కూడా ఉంటుంది. నిత్య నరకము. అర్థమైందా? 2. నిత్య జీవము ఎవరిలో ఉంది చెప్పాలి. ఇప్పుడు నమ్మినా నరకం మోక్షం ఉందని? నిత్య జీవము ఎవరిలో ఉంది? మనలో ఏముంది?
మరణం ఉంది, మళ్ళా నరకం ఉంది. ఎందుకు తెలుసా? పాపం ఉంది గనక ప్రతి ఒక్కరూ రెండవదిగా ఏమని నమ్మాలంటే నాలో పాపం ఉందని నమ్మాలి. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో తెలుసుకున్న భక్తులు చెప్పినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు రాయించినట్లుగా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మహారాజుకే దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఏమని నమ్మాలి? రెండోదిగా చెప్పాలా? పాపం ఉందంటే ఏముందిట్లో? మరణం ఉంది నాలో, నరకం ఉంది నాలో, నిత్య జీవము లేదని నమ్మాలి. నాలో ఏముంది? పాపం ఉంది. పాపానికి వచ్చిన మరణం ఉంది. రెండవ మరణం నరకం ఉంది, ఆత్మమరణం. నిత్య జీవము లేదని చెప్పి నమ్మాలి. రెండవదిగా నమ్మినారా? మరి మీలో మరణం ఉన్నాయా? రాంబాబు ఉన్నాయా మరణము? పాస్టమ్మ, భూమక్క మరణం ఉన్నాయా? నరకం ఉన్నాయా? ఉండకూడదంటే ఏం చేయాలా? పాపం పోవాలా. ఇంకా మూడవదిగా ఏమని నమ్మాలంటే ఈ మరణం వద్దు, నరకం వద్దు, ఈ తీసివేసే నాకు అవసరమైన నిత్య జీవము యేసుక్రీస్తులో మాత్రమే ఉందని నమ్మాలి. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. పాపానికి వచ్చు జీతము మరణము, అయితే దేవుని యొక్క కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవము. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తాం. ఎవరిలోనా ఉందా ఈ నిత్య జీవము? నీలో ఉన్న పాపాన్ని బట్టి నీకు మరణం, కానీ నిత్య జీవం ఎవరిలో ఉంది? మనకిచ్చుడు కొరకు యేసయ్యలో ఒక్కలోనే ఉంది నిత్య జీవం. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యలో తప్ప ఇంకెవరిలో లేదని చెప్పి నమ్మాలి. ఒకటి నరకము, మోక్షం, నిత్య జీవం ఉండాలని నమ్మాలి. రెండు, నీలో నరకం ఉంది, మరణం ఉంది అనగా పాపము నీలో ఉందని చెప్పి నమ్మాలి. మూడు, పాపానికి వచ్చే జీతము మరణం తీసేసి, నరకం తీసేసి నిత్య జీవం ఇచ్చుట కొరకు యేసయ్యలో మాత్రమే నిత్య జీవం ఉందని నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మహారాజుకే. అలాగే నాలుగవదిగా ఏమని నమ్మాలి తెలుసా? బాప్య సంబంధం నీవు కానీ, పొందాల్సిన నీవు కానీ ఏమని నమ్మాలి తెలుసా? ఈరోజు కానీ ప్రతి నెల 2వ ఆదివారము తింటున్న రొట్టె ద్రాక్ష రసము యేసయ్య శరీరం ఇది, రక్తం ఇదని చెప్పి నమ్మి తిని తిరగాలి. నమ్మి తిని తిరగాలి. నాలుగవది ఏం నమ్మాలమ్మా? నువ్వు తింటున్న రొట్టె యేసయ్య శరీరము, నువ్వు త్రాగుతున్న ద్రాక్ష రసము యేసయ్య రక్తము. నా పాప శరీరమును పరిశుద్ధ శరీరముగా, పాపము లేని యేసయ్య శరీరముగా మార్చుకోవడానికి నేను నాకు ఇచ్చిన యేసయ్య శరీరం అని చెప్పి నమ్మాలి. నాలో ఉన్న పాప రక్తము పరిహారమై పరిశుద్ధపరచడానికి శిలువలో నా కొరకు చిట్లించిన యేసయ్య రక్తం అని చెప్పి నమ్మి తాగాలి. అర్థమైందా? పాతవారిగా త్రాగకూడదు, క్రొత్త వారిగా తాగాలి. క్రొత్త స్థితిలో క్రొత్త ద్రాక్షరసం పోస్తే ఉంటుంది. పాత చిత్తులో క్రొత్త ద్రాక్షరసం పోస్తే పిలిగిపోతుందా? సంచి పీలిపోదా అమ్మా? కళ్యాణమ్మా, పీలిపోతుందా? పీలిపోదమ్మా? చెప్పు తల్లి. పీలిపోతుంది. అందుకే యేసయ్య ఏమన్నాడు? నేను దేవుని రాజ్యములో క్రొత్తదిగా త్రాగు వరకు నేను ఇక దీన్ని త్రాగను అన్నాడు. అంటే మనకు మార్గమైన యేసయ్య. మనం అలాగే చేయాలని, మనం అలాగే అనాలని, మనం అలాగే అనుకోవాలని. ఎలాగా? దేవా, ఇంకా నేను పాపం చేస్తూ పాత జీవితంతో బీడలు తాగుతూ, స్త్రీడ తాగుతూ, మందు తాగుతూ, ఇంకా చెడు చూపులు చూస్తూ
నీ రక్తంతో కడగబడకుండా, పరిశుద్ధపరచబడకుండా మళ్ళా తప్పు చేసే స్థితిలో నేను తినకూడదు, త్రాగకూడదు. అయ్యా, ఈరోజు నన్ను క్షమించయ్యా, నువ్వు క్షమించే అధికారంలో దేవుడవయ్యా, నీ రక్తంతో కడగయ్యా, నన్ను కడిగి కొత్తగా చేయటం కొరకే కదా నీ రక్తం కార్చింది. నీ వాక్యముతో ఉదక స్నానము చేయబడాలి ప్రభువా, నీ వాక్యం నాలో ఉండాలా, నాలో ఉండే పాపాన్ని కడుగు అని పాపాన్ని ఒప్పుకొని సరిచేసుకొని ప్రభు యొక్క రక్తాన్ని మనం తిని త్రాగేవారుగా ఉండాలి. ఇది 4వదిగా యేసయ్య శరీరమే ఆయన రక్తమే అని చెప్పి ఆ రొట్టె ద్రాక్షారసమును మనము గుర్తు చేసుకొని త్రాగాలి, నమ్మి తిని త్రాగాలి. కొందరు అనొచ్చు అదేంది అని. అదేందన్న వారికి నువ్వు నేర్చుకుని జవాబు చెప్పాలా. తెలియని వాళ్ళు అడుగుతారు, అది ఎట్లా, ఇది రొట్టె కదా, రొట్టె కదా, ఇది శరీరం ఎట్లయితుంది, ద్రాక్షరసం కదా, ద్రాక్షరసమే కదా, ఇది రక్తం ఎట్లయితుంది అంటే మా దేవునికి అలాగ మార్చగలిగే శక్తి ఉందయ్యా ఈ సర్వాన్ని చేసిన దేవుడు. కానాను వివాహములో, యోహాను సువార్త 2:5 కానాను వివాహములో మంచి నీళ్లు పెట్టమని ముంచి పోసేవారికి కూడా తెలియకనే త్రాగేవారు అన్నారు. ఇది ద్రాక్షారసము కంటే మధురమైన ద్రాక్షారసమని, మంచి నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు. ద్రాక్షారసమును నా రక్తము అని చెప్పిన యేసయ్యా, నా పాపముల కడు కొరకు, నీ పాపముల కడు కొరకు కడిగి పవిత్రపరచుడు కొరకు శిలవల రక్తాన్ని కార్చిన యేసయ్యా ఈ ద్రాక్షారసమును రక్తముగా మార్చలేడా? మారుస్తాడనే నువ్వు నమ్మి తెలియని వారిని, కేతవడిగిన వారికి చెప్పేవారుగా ఉండాలి. అలాంటి నమ్మకం కలిగి నువ్వు బాప్తిసం పొందాలి. పొంది ఉన్న అలా నమ్మకం తెలియక ఇంతవరకు పొందలేమో, ఇప్పటి నుంచి కూడా పొందేవారుగా ఉండాలి. దేనికి మహిమ కలుగును గాక. 5వదిగా దేవుడు 1938వ సంవత్సరము జనవరి నెల 31వ తారీఖున మధ్యాహ్నము 2:30 గాలిలో సువర్ణాక్షరాలతో సొంత వ్రేలుతో రాసి దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ను బయలుపరిచి ఉన్నాడని ఆ బైబిల్ మిషనే ఈ సంఘం అని కూడా నమ్మాలి. ఎందుకు తెలుసా? ఆది అపొస్తలులు బైబిల్ చెప్పినట్లు బోధించి జీవించినారు వాళ్ళు. ఆ తర్వాత బైబిల్ను బోధించే వాళ్ళు ఉన్నారు కానీ జీవించేవారు లేరు. అందుకే బైబిల్ మిషన్ అని ఎందుకు దేవుడు బయలుపరిచాడంటే, బైబిల్ అనగా బైబిలే, మిషన్ అనగా పని చేయడము, పని అనగా బైబిల్ చెప్పినట్లు చేస్తూ జీవించి నిత్య జీవం పొందడం కోసం. అలాగే దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచి ఉన్నాడని చెప్పేసి నమ్మాలి. 5వదిగా నీ ఉన్న సంఘం ఏ సంఘమైనా కావచ్చు, ఈ సంఘంలో ఉన్నావు కనుక ఈ సంఘ దర్శనాన్ని నువ్వు నమ్మాలి. అనగా సంఘ దర్శనం నమ్మడం అనగా దేవుడు ఆయన సేవకుడు అనగా మీ అయ్యగారికి ఎలాంటి దర్శనమిచ్చి సంఘాన్ని కట్టి ఉన్నాడో తెలుసుకోవాలి, నువ్వు నమ్మాలి. తెలుసుకోవాలి, నువ్వు నమ్మాలి. ఒక మాటలో చెప్పాలంటే, నేను మా ఆత్మీయ తండ్రి సంఘం పెట్టమంటే సంఘం పెట్టి జరిగించి నాకొద్దు అని చెప్పి ఆయనకు అప్పగించిన తర్వాత దేవుడు మాట్లాడి సంఘము సేవ చేయన్నాడు. నేను చేయను ప్రభు అన్నా 3 రోజులు భరించలేకపోయినా, నువ్వు చేయాల్సిందే ప్రభు చెప్పినప్పుడు వద్దని కాదన్నప్పుడు, ఆయన కోరింది కాదంటే దేవుడు ఏడ్చడు, విడిచడు. ఒప్పుకున్నంత వరకు చేస్తానని చెప్పి ఒప్పుకున్నంత వరకు. గనుక దేవుని పిల్లారా అని ఏర్పాటు చేసుకున్న వాడిని, అందరినీ కాదు. దేవుడు మాట్లాడినాడు, తీర్మానం చేసుకున్న తర్వాతనే విడిచిపెట్టినాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. 3 రోజులు చేయి సేవ అంటే, చేయను ప్రభు అంటే వదిలిపెట్టలేదు. చాలా తట్టుకోలేకపోయినా ఆయన 3 రోజులు చేస్తానని తీర్మానం చేసుకున్న తర్వాత దేవుడు నన్ను వదిలిపెట్టాడు. అట్లా వదిలిపెట్టాడు పూర్తి కాదు, ఫ్రీగా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే సంఘములో విశ్వాసి అయిన నీవు కూడా సంఘములో దర్శనాలు చూడాలి, ఆ దర్శన ప్రకారంగా చేయాలి. చాలామంది
అడుగుతారు, దర్శనాలు దేవుడు చెప్పిన తర్వాత అది చేయరు. చేయకపోతే ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు. కనుక నీవు ఏమని నమ్మాలంటే దర్శనాన్ని నమ్మాలి. దేవుడు కనపడతాడు, మాట్లాడతాడు. దేవునికి మహిమకలను గాక. దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి మనము నమ్మి ఆ ప్రకారం చేసేవారుగా ఉండి తీర్మానం చేసుకుని బాప్తిసం పొందాలి. 7వదిగా దేవుని పిల్లారా, దేవుడు కనపడతాడు, మాట్లాడుతాడన్న బయలు మిషన్ యొక్క దర్శనాన్ని, విశ్వాసాన్ని మనం నమ్మాలి. 7వది ఏం నమ్మాలా? బైబిల్ మిషన్ యొక్క విశ్వాసాన్ని నమ్మాలి. చాలామంది బైబిల్ మిషన్ యొక్క విశ్వాసం తెలియక ఏదో అనుకుంటా అంటారు. అందుకని బైబిల్ మిషన్లో నుంచే ఒక స్టెప్ దిగిపోతూ ఉంటారు. అన్నీ కలిగిన బైబిల్ మిషన్ విడిచి ఒక స్టెప్ దిగిపోతూ ఉంటారు. అన్నీ ఉంటాయి కొన్ని సంఘాల్లో. ఆ బైబిల్ మిషన్ సంఘంలో దేవుడు కనపడతాడు, మాట్లాడుతున్న విశ్వాసం చెబితే ఒప్పుకోరు సేవకులు. ఆడికి వెళుతున్నావంటే నువ్వేం దిగిపోతున్నావు? నిత్య జీవానికి దినము ఒక మెట్టు ఎక్కాల్సిందిలా వెళ్ళి విడిచిపెట్టి దిగిపోతున్నామని చెప్పి తెలుసుకోవాలి. అందుకే ఈరోజు బైబిల్ మిషన్ యొక్క విశ్వాసాన్ని నువ్వు నమ్మేవాడుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ నమ్మకం కలిగి బైబిల్ మిషన్లో నీవు బాప్తిసం పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రము కలుగును గాక. ఒకవేళ నరకముందని నిత్య జీవమని నమ్మాలి, నమ్మచ్చునేమో వాక్యము ఆధారంగా. 2 నీలో పాపం ఉంది, పాపము కాదు, పాపాలు వచ్చా మనం నరకముందని చెప్పి నిత్య జీవం చెప్పి నమ్మినావేమో. 3వదిగా నిత్య జీవము యేసు ప్రభువులోనే ఉన్నామని చెప్పి నమ్మినావేమో. 4వదిగా దేవుని పిల్లారా, ఈరోజు తింటున్న ప్రభు యొక్క రక్తము, ఆ ద్రాక్ష రసము రొట్టె ప్రభు యొక్క రక్తం అని చెప్పి నువ్వు నమ్మినావు. 5వదిగా బయలు మిషను దేవుడే బయలుపరిచినాడని నమ్మినావా? నమ్మలేదా? నమ్మాలి, నమ్మి తీరాలి. నమ్మినప్పుడే బైబిల్ చెప్పిండు చేయగలవు. బోధించే నేనైనా వినే నీవైనా. 6వదిగా దర్శనాన్ని నమ్మాలి. 7వదిగా బైబిల్ మిషన్ యొక్క విశ్వాసాన్ని మనము ఖచ్చితంగా నమ్మాలి. ఏ విశ్వాసం అది? దేవుడు కనపడతాడు, మాట్లాడతాడు. నీకు నమ్మిక లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు అయ్యగారు రాశారు కదా, రాసింది అయ్యగారే, పాడింది ఎవరు తెలుసా? ఫస్ట్ ఇప్పుడైతే మనం పాడతాను 72వ కీర్తన, తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో. అందులో ఎన్ని చరణాలు ఉంటాయి తెలుసా? 136 చరణాలు. దాంట్లో మొట్టమొదటిగా దేవుని పిల్లారా కొన్ని చరణాలు ఒక భాగంగా అయ్యగారు దేనికోసం రాశారంటే శత్రువులను గురించి రాసినాడు. కొన్ని చరణాలు. ఎన్ని చరణాలు అంటే 14 చరణాలు. 14 కాదు, దాదాపుగా 15 నుంచి 24 చరణాల వరకు. విచారం లేకుండా పోటు కొరకు 14 చరణాలు రాసినాడు. ఆ తర్వాత సైతాను గురించి చాలా చరణాలు రాసినాడు. సైతాను గురించి ఎన్ని చరణాలు అంటే దాదాపుగా అందులో 24 నుంచి 101 చరణం వరకు. 102 నుంచి రాకడ సిద్ధపాటు గురించి రాసినారు 112 వరకు. అలాగే దానిలో పరలోకం గురించి కొన్ని చరణాలు అంటే 119 చరణం వరకు రాసినారు. ఆ తర్వాత రాకడ తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి కూడా కొన్ని చరణాలు 127 వరకు రాశారు. బైబిల్ మిషన్ గురించి కూడా 128 నుంచి 36 వరకు. అదొక 3, ఇదొక 6, 9 చరణాలు రాసినారు. అందులో ఒక చరణం ఏమిటంటే 131 చరణం. చూడండి, బైబిల్ మిషను నేను బయలు పరచిన సంగతి నమ్మని వారు. పాడద్దు, మీరు కొట్టద్దు,
నేర్చుకోండి సార్. బైబిల్ మిషను నేను బయలు పరచిన సంగతి నమ్మని వారు ప్రాబల్యాబోధాలు విని నన్ను ప్రార్థన చేసి కనుగొనరాదా, ప్రార్థన చేసి కనుగొనరాదా, మనోవిచారం మహిమ తలంపు కావలెను. దినక్ర శాంతిగు దీనులకీచు చుందును మనోవిచారం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విశ్వాసం లేక, ఈ నమ్మిక లేక, దేవునిలో పొందుకోలేక, ఆశ్రదింపబడలేక భయపడుతూ నలిగిపోయి ఉన్నావా? ఈ రోజైనా కూడా 7 రకాల నమ్మిక కలిగి ఉండటం కోసం ప్రార్థన చేసి కనుగొను. ప్రార్థన చేసి కనుగొను. 7 రకాల నమ్మకాన్ని కలిగి ఉండు. ఈ నమ్మకాన్ని కలిగి నమ్మి ప్రార్థించు. నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే, విశ్వాసం కలిగిన దేవుడు కనపడతాడు, మాట్లాడతాడు. అందుకే అంటారు కదా, ఇంకో చరణం చూడండి. అందరికీ 133 చరణం. అందరికీ కనబడి మాట్లాడు ననుటాయేయి మిసెను విశ్వాసం. కొందరి బోధలు అందుకే మాటలాడను నేను మనోవిచారం. నువ్వు వినే బోధన బట్టి దేవుడు కనపడతాడు, మాట్లాడతాడు. నీ వినే బోధన బట్టి విశ్వాసం, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కనపడతాడు, మాట్లాడతాడు. కనుక దేవుడు కనపడతాడు, మాట్లాడుతున్న బైబిల్ మిషన్ యొక్క విశ్వాసాన్ని నువ్వు నమ్మేదానవుగా ఉండి బాప్తిసం పొందాలి. నమ్మేవాడవుగా ఉండి బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన వాళ్ళారా, 7 రకాల నమ్మకం లేదేమో, ఈ రోజు నుంచి అయినా 7 రకాల నమ్మకం కలిగి అయ్యాన్ని జీవించాల ప్రభా. నిత్య నరకము తప్పించుకోరయ్యా. మరణము నాకు వద్దయ్యా, నరకము నాకు వద్దయ్యా, మోక్షం నాకు కావాలయ్యా, నిత్య జీవం నాకు కావాలయ్యా. మోకరించి ప్రార్థన చేసుకోండి. తర్వాత మనము